రాజీవ్ గాంధీ బతికే ఉన్నారా? ఒక కాల్, ఇటువంటి ఫోన్ కాల్ శ్రీలంక కొలంబోలోని ఇండియన్ హై కమిషన్‌కు వస్తుంది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే రాజీవ్ గాంధీ మానవ బాంబు దాడిలో హత్యకు గురవుతాడు. ఓకే. దీని వెనుక ఎల్‌టిటి హస్తం ఉన్నట్టుగా తెలుసుకుంటారు. ఇది 34 ఏళ్ల తర్వాత ఆ సంఘటన అంటే ఎట్లా ఫస్ట్ సీన్ నేను చెప్పాను కదా! సీక్వెన్స్ ఎట్లా స్టార్ట్ అవుతుందనేది. అంటే కొలంబోలోని ఇండియన్ హై కమిషన్‌కు ఒక కాల్ వస్తుంది. రాజీవ్ గాంధీ బతికున్నారా అని కాల్ వస్తే, ఆ కాల్‌ను వాళ్ళు తేలిక తీసుకుంటారు. ఆ ఫోన్ ఎత్తిన మహిళ. ఇది ఇప్పుడు సోనీ లివ్ అనే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో అత్యద్భుతంగా నడుస్తున్న ఒక వెబ్ సిరీస్. 7 ఎపిసోడ్‌లతో నడుస్తోంది. 'ది హంట్ ది రాజీవ్ గాంధీ అసాసినేషన్' అనే ఆహ్, వెబ్ సిరీస్ ఇది. తెలంగాణకు చెందిన నగేష్ కుకునూరు దీనికి డైరెక్షన్ వహించాడు. ఆయన ప్రతి ఫ్రేమ్‌ను గూడా అద్భుతంగా చిత్రీకరించినట్టు మనం చూడొచ్చు. 7 ఎపిసోడ్స్ కూడా మనం ఎక్కడ ఆపకుండా కంటిన్యూగా మిగతా ఎపిసోడ్స్ కూడా చూడాలి అనే ఒక రకమైన గ్రిప్పింగ్ సన్నివేశాలను చిత్రీకరించారు. స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ రాజీవ్ గాంధీ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుల వేట ఎట్లా సాగిందో కండ్లకు కట్టినట్టుగా చూపించడానికి నగేష్ కుకునూరు చాలా అద్భుతంగా ప్రయత్నించినట్టు మనకు కనిపిస్తోంది. రాజీవ్ గాంధీని రక్షించడానికి సంబంధించి అప్పట్లో జరిగిన భద్రతాపరమైన పొరపాట్లు కావచ్చు, లేకపోతే చివరికి ఎవరైతే ఈ ఆపరేషన్‌కు అంటే రాజీవ్ గాంధీని మానవ బాంబుతో చంపాలని ఎవరైతే ఒక టీమ్‌ను టీమ్ ఏర్పాటైందో, ఆ టీమ్ లీడర్ ఎవరైతే శివరాసన్ ఉన్నాడో, అతన్ని సజీవంగా పట్టుకోవడంలో ఎట్లా విఫలమయ్యాము ఏంటనేది కొత్తగా గాడి తప్పకుండా సీక్వెన్సెస్ ఏది కూడా గాడి తప్పకుండా గ్రిప్పింగ్‌గా స్క్రీన్ ప్లేని మనం దీంట్లో చూడొచ్చు. అయితే అనిరుద్ మిత్ర అనే రచయిత రాసిన 90 డేస్ అనే పుస్తకం ఆధారంగా ఈ వెబ్ సీరీస్‌ని చిత్రీకరించారు. ఇది 1991 మే 21న రాజీవ్ గాంధీ హత్య జరిగింది. ఆయన హత్యకు ముందు అంటే ఆయనకు సంబంధించిన భద్రతా లోపాలను పరిశీలించడానికి జేఎస్ వర్మ కమిషన్ ఏర్పాటైన సంగతి మనకు తెలుసు. అది టాడా కోర్టు ఈ కేసులో 41 మంది నిందితుల పైన ఛార్జ్ షీట్ కూడా వేసింది. అట్లాగే జస్టిస్ మిలాప్ చంద్ జైన్ ఒక మిడ్ టర్మ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ మిడ్ టర్మ్ రిపోర్ట్‌లో సంచలనమైన విషయం ఏంటంటే డీఎంకేకు ఎల్‌టిటి ఈ రెండిటికి మధ్య సంబంధాలున్నాయి. ఎల్‌టిటితో డీఎంకే పార్టీ కుమ్మక్కైంది కనుక ఎల్‌టిటికి సంబంధించిన సభ్యులందరికీ అంటే ముఖ్యంగా రాజీవ్ గాంధీ హత్యకు ఎవరైతే పాల్పడ్డారో, హత్యకు సహకరించారో వాళ్ళందరికీ కూడా ఎల్‌టిటి ద్వారానే ఆశ్రయం లభించింది అని కూడా అతను జస్టిస్ మిలాప్ చంద్ జైన్ తన నివేదికలో ఇచ్చాడు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడెవరు? చెప్పాను. శివరాసన్ తన 6 సహచరులతో బెంగుళూరు సమీపంలోని ఒక గ్రామంలో ఒక ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లాగే టాడా కోర్టు నేను కొన్ని వివరాలు చెప్తాను. దాని తర్వాత నేను అనలైజ్ చేస్తాను. టాడా కోర్టు 1998లో 26 మందికి మరణశిక్ష విధించింది. 1999లో వాళ్ళు సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. అట్లాగే 2000లో ఈ కేసులో ఇంపార్టెంట్ ఎవరైతే ఈ కేసులో అంటే ఈ రాజీవ్ గాంధీ హత్య కేసులో ఎవరైతే పాల్గొన్నారో నళిని కావచ్చు, మురుగన్ కావచ్చు, శంతన్ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో నళినికి క్షమాభిక్ష పెట్టాలని సోనియా గాంధీ ఆమె పిటిషన్ వేశారు. అంటే ఆమెకు అప్పటికే ఉరిశిక్ష విధించారు కనుక దాన్ని జీవిత ఖైదుగా మార్చాలని ఆమె అప్పీల్ చేశారు సుప్రీంకోర్టులో. 2014లో అంటే 14 ఏళ్ల తర్వాత ఆమెకు ఉరిశిక్ష నుంచి జీవిత ఖైదుగా కూడా ఆమెను సుప్రీంకోర్టు ప్రకటించింది. అయితే ఈ కేసులో సిట్ ఏర్పడింది. సిబిఐకి చెందిన సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. దీన్ని ఐపీఎస్ సీనియర్ అధికారి అప్పట్లో కార్తికేయన్ ఆయన ఆ సిట్‌కు నాయకత్వం వహించాడు. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, నేను చాలా రిస్క్ తీసుకొని సిట్‌కు నాయకత్వం వహించాను.
దర్యాప్తులో నాకు ఎక్కువగా ఎదురైన సవాల్ ఏంటంటే ఛాలెంజ్ ఏంటంటే నిరాశపరిచే అంతర్గత జోక్యం అని కూడా అన్నాడు ఆయన. అంటే దర్యాప్తు పక్కదారి పట్టించడానికి కానీ, దర్యాప్తును తారుమారు చేయడానికి కానీ కొన్ని ప్రయత్నాలు అంతర్గతంగానే జరిగాయని ఈ కార్తికేయన్ ఒక ఇంటర్వ్యూలో గతంలో చెప్పకనే చెప్పాడు. నౌ ది హంట్ వెబ్ సిరీస్‌కొస్తాను. ఈ వెబ్ సిరీస్‌లో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఉంటాయి. అయితే ఈ నిందితుల వేట ఎట్లా జరిగింది? అంటే ఎవరైతే హంతకులున్నారో వాళ్ళ వేట ఎట్లా జరిగింది? వాళ్ళు ఎట్లా వేటాడారు? అంటే క్లూ ఎట్లా దొరికింది? అంటే రాజీవ్ గాంధీ హత్య జరిగిన సంఘటన స్థలంలో లభించిన ఒక కెమెరా ఆధారంగా ఈ క్లూ దొరికింది. అంటే ముందు ఒక లీడ్ దొరికింది. సో, ఆ లీడ్‌ను బేస్ చేసుకొని సిట్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. సో, ఆ లీడ్ ప్రకారమే మొత్తంగా అది ఆల్రెడీ ఎల్‌టీటీకి సంబంధించిన వాళ్ళు అనే కోణంలోనే మొత్తంగా ఇన్వెస్టిగేషన్ అంతా జరిగింది. సో, 90 డేస్ అంటే వెబ్ సిరీస్ కూడా ఈ 7 ఎపిసోడ్‌లలో 90 రోజులకు సంబంధించిన ప్రతిరోజు అంటే ఏ రోజు ఏం జరిగింది ఏందనేది స్క్రీన్ మీద వాళ్ళు వేస్తుంటారు వెబ్ సిరీస్ దాంట్లో. అయితే దీంట్లో కార్తికేయన్ చెప్పినట్టుగానే అంతర్గత జోక్యం అంటే రాజకీయ జోక్యం. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ప్రధానమంత్రిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్ట సంగతి మనందరికీ తెలుసు. అది మైనారిటీ ప్రభుత్వం అయినప్పటికీ రాజీవ్ గాంధీ హత్య తర్వాత ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఎవరు? పివి నరసింహారావు. అయితే దీంట్లో నేను చెప్పాను కదా, దర్శకుడు నగేష్ కుకునూరు చేసిన పనేంటంటే ఒక మంచి పని చేశాడు ఆయన. మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం వెబ్‌సైట్స్‌లో కానీ ఎక్కడైనా సరే నెట్‌లో మనం కొడితే అంటే రాజీవ్ గాంధీ అసాసినేషన్ అండ్ బిహైండ్ ద సీన్స్ లేకపోతే దీంట్లో ఎవరు కుట్ర చేశారు అండ్ ఎవరు పాత్రధారులు, ఎవరు సూత్రధారులు వీటికి సంబంధించి మనం ఎన్ని రకాలుగా సెర్చ్ చేసినా హత్య చేసింది మాత్రం ఎల్‌టీటీ అని మాత్రం క్లియర్‌గా అర్థమవుతోంది. కానీ ఎల్‌టీటీ వెనుక భారతదేశానికి సంబంధించిన కొన్ని శక్తులు మాత్రం ఎల్‌టీటీతో కలిశాయి అనేది ఆ సారాంశాన్ని చెప్పడానికి చాలా ప్రయత్నించాడాయన. ఎవరు? నగేష్ కుకునూరు ఈ వెబ్ సిరీస్‌లో 'ది హంట్ ది రాజీవ్ అసాసినేషన్' ఈ వెబ్ సిరీస్‌లో చివర్లో ఉంటుంది ఆ సన్నివేశం. చివర్లో సన్నివేశం ఏంటంటే 36 అవర్స్ కర్ణాటకలో బెంగుళూరు శివారులోని ఒక ప్రాంతంలో ఒక ఇంట్లో శివరాసన్, అతని అనుచరులు ఉన్నట్టు సమాచారం పక్కాగా ధృవీకరించుకుంటారు. బెంగుళూరు కమిషనర్ కూడా చేరుకుంటాడు. సిట్‌కు సంబంధించిన టీం చేరుకుంటుంది. అట్లాగే ఎన్ఎస్జీ అంటాం కదా, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా చేరుకుంటారు. అందరూ చేరుకుంటారు. సో, ఆ 36 అవర్స్ పడుతుంది ఆపరేషన్ చేయడానికి. ఎందుకు 36 గంటలు పడుతుందంటే దాంట్లో రకరకాల కుంటి సాకులు మనకు కనిపిస్తాయి. ఇది సూసైడ్ అటెంప్ట్ వాళ్ళందరి మెడలో అది ఉంటుంది. మనందరికి తెలుసు కదా, అది సూసైడ్ గుళికలు ఉంటాయి. వాళ్ళు వేసుకోగానే తక్షణం దాన్ని మళ్ళీ రెస్టోర్ చేయడానికి అంటే బతికించడానికి సంబంధించి యాంటీ డోస్ అంటాం కదా, యాంటీడోట్ అది దాని గురించి అది ఎక్కడో గ్వాలియర్ నుంచి తెప్పించాలని ఒకరోజు, ఇంకో రోజు ఇంకేదో, ఇంకొక పూట ఇంకేదో సంథింగ్ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తుంటాయి. ఎవరికి? సిట్‌కి వస్తుంటాయి. అవి వచ్చేదాకా మీరు ఆ ఇంటి మీద రైడ్ చేయడానికి వీల్లేదు, అటాక్ చేయడానికి వీల్లేదు. ఎన్ఎస్జీ వాళ్ళు కానీ, సిట్‌లో టీం కానీ వాళ్ళు చాలా రెడీగా ఉంటారు. అంటే ఎప్పుడైతే ఆ ఇంట్లో శివరాసన్ అనేవాళ్ళు ఉన్నారో, శివరాసన్‌ను బతికుండగా పట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ టాస్క్ వాళ్ళకిచ్చింది. ఎందుకు ఇంపార్టెంట్ టాస్క్ అంటే మళ్ళీ ఇక్కడ అదే చెప్తున్నాను. ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే ఇక్కడ చంపిన వాళ్ళు వీళ్ళే. మనం కాదడానికి లేదు. ఎందుకంటే అది ప్రూవ్ అయింది. చాలామంది వాళ్ళు కన్ఫెస్ చేశారు. జైళ్లలో 30 ఏళ్ళు 31 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి విడుదలైన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే శివరాసన్ను కనుక బతికుండగా పట్టుకుంటే, అదే శివరాసన్ను సజీవంగా పట్టుకుంటే అతని ద్వారా చాలా విషయాలు బయటకొచ్చాయి. సో, ఆయన అంటే శివరాసన్ ఆ విషయాలు చెప్పకుండా ఉండడానికి వీలుగా ఏదో జరిగింది. అంటే ఆ అరేంజ్‌మెంట్ జరిగినట్టుగా మనకు కనిపించింది. అంటే దాన్ని చాలా సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించాడు డైరెక్టర్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నేను చెప్పాను కదా, 36 అవర్స్ అక్కడ వాళ్ళు ఆ ఇంటి సమీపంలోనే, శివరాసన్ ఉన్న ఇంటి సమీపంలోనే వాళ్ళక్కడ పడిగాపులు పడుతుంటారు. ఎప్పుడు అటాక్ చేయాలి, ఎట్లా చేయాలి, ఏంటి అనేది అంతా వాళ్ళంతా డయాగ్రామ్ కూడా వేస్తారు. ఎన్ఎస్జీ వాళ్ళు చెప్తారు. ఇదంతా జరుగుతుంది. కానీ ఉన్నతాధికారులు ఢిల్లీ నుంచి వస్తారు.
వచ్చిన తర్వాత వాళ్ళేం చెప్తారంటే, లేదు పైనుంచి మళ్ళీ మాకు ఆర్డర్స్ రావాలి. వచ్చిన తర్వాతనే శివరాసన్ పైన అటాక్ చేయాల్సి ఉంటుందని చెప్తారు. ఈలోగా యాంటీడోట్స్ కూడా గ్వాలియర్ నుంచి వస్తాయి. ఇదంతా బానే ఉంటుంది. బట్ 36 గంటల పాటు నిరీక్షించిన తర్వాత ఏం జరుగుతుందంటే, వీళ్ళు వెళ్ళి అటాక్ చేసే లోపే శివరాసన్ తన కణతకు రైట్ సైడ్ కణతకు తుపాకీ పెట్టి కాల్చుకుంటాడు. రిమైనింగ్ ఎవరైతే 6 ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సైనైడ్ మింగేసి చనిపోతారు. సో, ఇది అక్కడికి ఎండ్ చేస్తాడు ఫిలిం. ఎండ్ చేస్తున్నప్పుడు కూడా చివర్లో ఒక్క మాట పెడతాడు. అది ఏంటంటే, సిట్ అధిపతిగా ఎవరైతే యాక్టింగ్ చేశాడో అతనితో పాటు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మరొక క్యారెక్టర్. అతను ఏం చెప్తాడంటే, సిట్ అధిపతి అంటే ఒరిజినల్ అయితే కార్తికేయన్ అనుకోండి. హిందీలో అతను ఇంకో యాక్టర్ అమిత్ అతని పేరు. అతనితో ఈ యాక్టర్ చెప్తాడు. ఏం చెప్తాడంటే, సార్ మనం ఇంత చేసినా కూడా మనం 90 రోజులుగా పడ్డ కష్టం నీరు గారిపోయింది. మనం విజయం సాధించలేదు సార్ అంటాడు. అక్కడికి ఎండ్ చేస్తాడు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకునేది అంటే, ఈ స్టోరీ మొత్తంలో మనకిప్పటిదాకా ఇంటర్నెట్‌లో వస్తున్న సమాచారానికి అనుగుణంగానే అంటే దీంట్లో ఏదో ఒక మిస్టరీ ఉంది. అంటే భారత భారతదేశానికి సంబంధించిన కొన్ని రాజకీయ శక్తులు కూడా రాజీవ్ గాంధీ హత్యలో ఏదో ఒక మేరకు వాళ్ళ పాత్ర ఉంది. ఆ పాత్ర శివరాసన్ సజీవంగా పట్టుకుంటే శివరాసన్ చెప్పేవాడు. కానీ శివరాసన్‌ను సజీవంగా పట్టుకునే వీలు లేకుండా కొన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అందుకే 36 అవర్స్ అని చూపిస్తుంటాడు. 36 అవర్స్ డిలే చేసి ఎట్లాగో డిలే చేస్తే అతను ఎట్లాగో మన మీద అటాక్ జరుగుతుంది గనక మనం చనిపోవాల్సిందని వాళ్ళు నిర్ణయించుకుంటారనే ఉద్దేశంతోటే ఆ ల్యాగ్ ఏదైతే ఉందో అటువంటి గ్యాప్ ఏదో వాళ్ళు అంటే ఐ థింక్ అంటే కేంద్రంలో ఢిల్లీలోని ఎవరో సంథింగ్ రాజకీయ నాయకత్వం ఏదో చేసినట్టుగా అది మనకు అంటే చెప్పనట్టుగా అత్యంత సున్నితంగా దాన్ని మనకు ఆవిష్కరించడానికి తెలంగాణకు చెందిన డైరెక్టర్ నగేష్ కుకునూరు ప్రయత్నించాడు.